సార్ ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా ఓ 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష. మీరు చేయట్లేదు అనేది కాదు, మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్, సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు, నందమూరి తారక రామారావు గారు చేశారు, ఈ ఆలోచన ఆయనది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష? ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు, అది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారు అది మాత్రమే చెప్పారు. దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్నేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష. కేశవ్ గారు మాట్లాడారు, వారు ఆ ప్రాంతం వాసి, మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి, ఒకే నియోజకవర్గం వాసి ఇద్దరు. మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరం విన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం 10% టైం అయితే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఆయన అడుగుతుంది, ఆయన అడిగింది అంతే. ఆయన మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి ఇమ్మని మేము రిక్వెస్ట్ చేయట్లే. కావాలంటే అడగమనండి, మళ్ళీ అడగమని మీ మీదే అన్నాం. మీరు మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యుడు మాట్లాడాడు, ఆయన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి. లేదు అదే కదా మేము అడుగుతుంది, మేము అడుగుతుంది. కాబట్టి దయచేసి సభ సామరస్యంగా వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది. ప్రశ్నోత్తరాల సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంట సేపు మాట్లాడి మాకు అభ్యంతరం లేదు, చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు. కానీ సభ్యుడి తాలూకా అభిమతాన్ని కూడా తెలుసుకోండి, సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి చేయమనండి. అది మా తాలూకా రిక్వెస్ట్. సార్ ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్, వాళ్ళ సభ్యులకి రామనాయుడు గారు, సభ్యులకి దీని మీద చర్చ జరగాలి అనుకుంటే రామనాయుడు గారు సార్ సభ్యులకి సీరియస్నెస్ ఉంది, సభ్యులకి దీని పట్ల సీరియస్నెస్ ఉంది అనుకుంటే, సీరియస్నెస్ ఉంది, దీన్ని మనం చర్చించాలి అనుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగగలరు అనేటువంటిది మౌలిక సూత్రం అధ్యక్ష. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకుని ఈ ఫ్లోర్ మీద డిస్కషన్ పెట్టండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంట కాకపోతే 2 గంటలు, కాకపోతే 3 గంటలు, కాకపోతే 4 గంటలు, ఒక రోజంతా చర్చిద్దాం అధ్యక్ష. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ కి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ హౌస్ లో అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ కేవలం దాన్ని అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వివాదం చేసుకుంటూ ముందుకెళ్లడం సరైనటువంటి అంశం కాదు అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరాల సమయం. లెట్ దెమ్ కమ్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్, వీఆర్ హియర్ టు రిప్లై. ప్రశ్నోత్తరాల సమయాన్ని దే కెనాట్ టేక్ ఇట్ ఇంటూ ఎ డిబేట్ అధ్యక్ష. సూటిగా చెప్పండి, సూటిగా మాట్లాడండి సార్. సూటిగానే సార్ మంత్రివర్యులు మీకు ఏం వివరణ కావాలి అడగండి సార్. నా రిక్వెస్ట్, వీళ్ళు నిజంగా గతంలో 6000 క్యూసెక్కులు తీసుకొచ్చారని పిలిచినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదన్నారు? ఆ రోజు మేమంతా 10,000 క్యూసెక్కులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం గారి ప్రెజర్ పెట్టడం వల్లనే ఆ టెండర్లు మధ్యాంతరంగానే నిలిచిపోయినాయి. మా రిక్వెస్ట్, 6,000 క్యూసెక్కుల్లో ఆయన పెంచితే వీళ్ళు 3,000 క్యూసెక్కుల వరకు వస్తున్నారు. మీరు లైనింగ్ అనేది చేయొద్దండి. నిజంగా మీకు వాటర్ స్టోరేజ్ చేయాలనేది ఉంటే సార్, జీడిపల్లి దగ్గర ఇంకా 4 TMC ఇప్పుడు 1.68 మట్టుకు నిలబెట్టగలుగుతున్నాం. ఆ డౌన్ స్ట్రీమ్ లో మనం ఇంకా 700 కోట్లు పెడితే
4 TMC ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు ముందు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. మేము కుప్పంకి తీసుకోవడానికి వద్దని కాదు సార్, వద్దంటే రాయలసీమ కూడా అంతా మా ప్రాంతం అంతా బాగుపడాలని కోరుతున్నాను నేను. మరి మంత్రి గారు ఏమో సార్ ఒక్కసారి అదే మరి మంత్రివారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి ఆయన వాటర్ ఎక్కువ తేవాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో స్పష్టంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి నా రిక్వెస్ట్, లైనింగ్ చేస్తే అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా, కర్నూలు జిల్లా కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరగదు, చెరువులు అన్ని ప్రాంతాల్లో ఉండవు. అది స్టార్ట్ చేసింది 3 సార్లు వాళ్ళు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళా ఫినిష్ చేయడం జరిగింది. అది కేశవ్ గారికి భద్రంగా అడగండి ఏంటో సార్, అదే అడుగుతున్నాను సార్ మీరు సబ్జెక్ట్ లోకి రావాలి సార్, సబ్జెక్టే చెప్తున్నాను సార్. నేను దయచేసి నాకు లైనింగ్ లేకుండా 10,000 క్యూసెక్కులు పెంచి ఆ వాటర్ స్టోర్ రాంగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. 10,000 క్యూసెక్కులు తీసుకొని వచ్చి వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర 4 TMC వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్ గా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి 10,000 క్యూసెక్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు. ఓకే, ప్లీజ్ మీ రిక్వెస్ట్ అది. మీరు లైనింగ్ లేకోకుండా 10,000 క్యూసెక్కులు తీసుకురమ్మనేది మీ అభ్యర్థన. ప్రభుత్వ విధానం చెప్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చలక పలుకులు చెప్తూ ఉన్నారు, 10,000 క్యూసెక్కులకి పెంచాలి అని చెప్తున్నారు గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే. 2019, 2024లో అధికారంలో ఉన్నది మీరే. మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవిలో ఉన్నారు. మరి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో 2,200 క్యూసెక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసెక్కు కూడా ఎందుకు మీరు పెంచలేదు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. మూడవది, ఏదైతే ఆల్రెడీ 3,850 క్యూసెక్కులు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించలేదు? అంటే అలా కాదండి, 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయకుండా 5 సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు 10,000 క్యూసెక్కులు పెంచమన్నారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. వాళ్ళు అడిగారు, చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు అందరి మీద చిత్తశుద్ధి ఉంది. అందుకే మేము ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా 3,240 కోట్ల రూపాయలు HNSS కి కేటాయించాము. ఏదో 2025 జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి.